ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో శ్రీ టాల్ బ్రూక్ గారి వ్యాసం. తోటి సాధకులారా, మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. తోటి భక్తులారా, భారతదేశంలో మీతో మాట్లాడుతూ అమూల్య అనంత శక్తి మీ మధ్యనే మల్లాడుతున్నది. ప్రపంచములో అట్టి శక్తితో సరితూగగలది మరొకటి కానరాదు. అట్టి మహత్తర శక్తిని మీరు గుర్తించలేకపోయినా ఇతరులు అట్టి తప్పిదములు చేసేదని తలచకండి. హస్తగతమైన అమూల్య వస్తువును కోల్పోయినాక దాని విలువను గుర్తించుట మరింత బాధాకరమగును. చరిత్రలో ఈ శకములో ఇప్పుడు అవతరించుటకు బాబావారు నిర్ణయించుకొనుట మన పుణ్యఫలమే అని గుర్తించుకొని మనము బాబావారి సన్నిహితులమవుటకు సర్వ ప్రయత్నములను సంపూర్ణ హృదయములతో చేయవలెను. బాబావారి మరొక దేశంలో మరొక శకంలో అవతరించిన ఎడలా చాలామంది బాబావారిని గుర్తించలేకపోయేవారే. అదృష్టవశాత్తు బాబావారి ఇక్కడే ఉన్నారు. లక్షలాది సాధకులు సహృదయులు బాబావారిని అవగాహన చేసుకుంటూ ఆసక్తి పడుతున్నారు. బాబావారు మహాత్ములు ఒకరని భావించేవారు. బాబావారు దర్శనమిచ్చినప్పుడు పరాకుగా ఉండేవారు. వారి జీవితంలో జరిగిన మహద్భాగ్యం చేతులారా ధరవించుకున్న వారేనని మనం గుర్తుంచుకోవాలను. నేను చెప్పినది సంపూర్ణ సత్యమైన కాలమే నిర్ణయించి నిరూపించగలదు. నేటి ప్రపంచ పరిస్థితిలో మార్పు రావాలనన్నా యుద్ధము ఆవశ్యకం అనుకుంటే సరికాదు. నైతిక విలువల మార్పుల వలన నేటి పరిస్థితి కుదుటపడవచ్చును. నాగరికత మారుటకు యుద్ధమైన కారణమగును, లేక అంతశక్తులైన కారణమగునని చరిత్ర మనకు బాగా బోధపడుతున్నది. నవ నాగరికత స్థిరపడటకు పూర్వమున దాన్ని మార్చివేయటం ఎంతయో అవసరము. కొత్త మొత్తమైన ఆధ్యాత్మిక విలువల మీద ఆధారపడిన శకము ఆరంభమునని అవతార పురుషుడైన బాబావారు మనకు తెలియజేసినారు. అట్టి మహోన్నత శకము ప్రారంభమవుటకు పూర్వము వర్తమాన పరిస్థితుల్లో మార్పులు రావాలను. మానవులను పరిమార్చగయే వారి మనసులను పరిణామం చెందిన హింసాకాండ జరగకుండానే కావాల్సిన ఫలితము అతి శీఘ్రగతిలో చేజిక్కును. ఈ అవతారము మనల్ని అనుగ్రహించుతున్నది. సత్యమును పాలించు ఆత్మశక్తి మన మధ్య ప్రేమ మనతోనే ఉన్నది. బాబావారి నామములోనే సత్యం ఉన్నది. మహోత్తమ సత్యమును సర్వవ్యాపకము చేయు ఆత్మశక్తి రక్తపు రంగుతో ఉన్న పీతాంబరమును ధరించును. మానవ మనసుకు అతీతమైన శక్తి కలిగి మానవుల మధ్యనే మల్లాడును అని జాన్ సువార్త గోస్పెల్ ఆఫ్ జాన్ తెలియజేస్తున్నది. బాబావారు రక్తపు రంగుల దుస్తులచే ఎక్కువగా ధరించేదరు. పై గాసెల్లోని విషయమును జ్ఞప్తించుకుంటే ఏదో యథాలాపముగా ఉన్న విషయము కాదేది అని నాకు నమ్మకం కుదురుతున్నది. జీవాత్మకు గల యావశక్తితో ఈ అవతార సత్యమును గ్రహించవలను. భారతీయుడు తన ఇష్టదైవము రాముడు, కృష్ణుడు, విష్ణు, దుర్గా లేక హనుమంతుడు ప్రసాదం అర్పించిన తిరిగి వెనుకాడడు. అట్టి అర్పణ సంపూర్ణ భావం హృదయములో శరణాగతి భావముతో చేసినది కానీ వేరొక విధముగా చేసినది కాదు. సజీవ ప్రసాదములుగా మీరు బాబావారికి మిమ్మల్ని అర్పించుకున్న ఎడల మీ జీవితంలో ధరించినట్లేనని మీరందరూ తప్పకుండా విశ్వసించుతారు. తోటి సాధకుల్లారా, సత్యసాయి సేవకుల్లారా, సంకోచం ఎందుకు? సత్యమును స్వీకరించండి. సత్యము కొరకై పాటుపడండి. అప్పుడే మీరు సర్వశ్రేష్టము దివ్యము అయిన బాబావారి హృదయపీఠములో ప్రతిష్ఠితులెవరు. నమో నమస్తే. ఓం శ్రీ సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.